హాయ్ ఫ్రెండ్స్, చరిత్రలో చాలామంది సామ్రాజ్యాధిపతులు, చక్రవర్తులు, రాజులు తమ మంచి పనులతో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. మరికొంతమంది తమ పిచ్చి పనులతో కూడా చరిత్రలో ప్రత్యేకంగా నిలిచారు. అలాంటి వారిలో ఒక వ్యక్తి గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రపంచంలోనే గొప్ప రాజు ఎవరు అంటే మీరు ఏమని సమాధానం చెప్తారు? వెంటనే మీకు చాలామంది పేర్లు గుర్తుకొస్తాయి. అయితే మీ అందరికీ మరో ప్రశ్న, చరిత్రలో అత్యంత క్రూరమైన రాణి ఎవరా అని ఆలోచనలో పడ్డారు కదా. ఈరోజు మీకు అలాంటి ఒక రాణి గురించే చెప్పబోతున్నాం. క్రూరత్వంలో, అరాచకత్వంలో మహా గొప్ప రాజులు అనుకునే వారిని కూడా వెనక్కి నెట్టింది. ఈ క్రూరమైన రాణి గురించి మీరు ఊహించి కూడా ఉండరు. ఈరోజు వీడియోలో మనం రాణా వెలోనా గురించి తెలుసుకుందాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. మడగాస్కర్ రాణి రాణా వెలోనా చరిత్రలో అత్యంత క్రూరమైన రాణి. తన రాజ్యంలోని 75% ప్రజలను చావుకు దగ్గర చేసింది. ప్రజల మీద దాడులు చేయటం, వారిని విసిగించటం, వేధించటం ఆమెకు ఆనందంగా ఉండేది. అందుకే ప్రజల్ని వేధించడానికి రోజుకో కొత్త ప్రయోగం ఎంచుకునేది. ప్రజలను పచ్చి మాంసం తినమని ఆదేశించేది. ఎవరైతే తన ఆదేశాలను పాటించరో, పచ్చి మాంసం తినరో వాళ్లని సలసల కాగే వేడి నూనెలో వేయించేది. తన రాజ్యంలో చాలామంది విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారేమో అనే అనుమానం ఆమెకు కలిగేది. అందుకే ప్రజల నిజాయితీని పరీక్షించేందుకు పిచ్చి పరీక్షలు పెట్టేది. రాణా వెలోనా 1778లో మెడగాస్కర్ రాజ్యంలో పుట్టింది. కానీ రాజకుటుంబంలో పుట్టలేదు. అయినా కూడా ఆమె ఈ రాజపీఠం మీద ఎక్కడం వరకు ఆమె జీవితం అనేక మలుపులతో సాగిందనే చెప్పాలి. పుట్టగానే వెలోనా పేరు రనావా అని పెట్టారు. అదే సమయంలో రాజ్యంలో అంతర్గత ఘర్షణలు కూడా మొదలయ్యాయి. మెడగాస్కర్ రాజుని చంపాలనే కుట్ర జరుగుతోంది. ఈ విషయం రనావా తండ్రికి తెలిసిందే. వెంటనే అతను తన నిజాయితీని చాటుకోవడానికి ఈ విషయం రాజుగారికి తెలియజేశాడు. వెంటనే రాజు అప్రమత్తమయ్యాడు. తన మీద జరిగే హత్యా ప్రయత్నాన్ని తిప్పికొట్టాడు. దీంతో రాజుగారు రనావా తండ్రి మీద అభిమానం పెంచుకున్నాడు. ఇంకేముంది, తన కొడుకు పెళ్లిని రనావాతో జరిపిస్తానని ప్రకటించాడు. రాజుగారి కుమారుడి పేరు ప్రిన్స్ రడామా. రనావానే ప్రిన్స్ రడామా అర్ధాంగుల్లో ముఖ్యమైన అర్ధాంగిగా గుర్తిస్తారని మెడగాస్కర్ రాజు రనావా తండ్రికి హామీ ఇచ్చాడు. రడామా ఇతరుల్ని పెళ్లి చేసుకున్నా సరే రనావానే ముఖ్యమైన భార్యగా ఉంటుందని చెప్పాడు. అంటే అర్థం, రనావా పిల్లలే భవిష్యత్తులో ఈ రాజ్యపీఠం ఎక్కుతారు. టైం గడుస్తున్న కొద్దీ పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. యుక్త వయసుకి రాగానే రనావా రడామాల వివాహం జరిగింది. ప్రిన్స్ రడామా పెళ్లి జరిగాక కొంతకాలానికి 1810లో అతని తండ్రి చనిపోయారు. ప్రిన్స్ రడామాని రాజుగా ఎన్నుకున్నారు. అధికార పీఠం మీద కూర్చునే కంటే ముందే రడామా 12 పెళ్లిళ్లు చేసుకున్నాడు. రడామా తండ్రి వాగ్దానం ప్రకారం రనావానే పట్టపురాణిగా ప్రకటించారు. అధికార పీఠం ఎక్కే కంటే ముందు ఒక ఆచారాన్ని పాటించాల్సి ఉండేది. తను గద్దెనెక్కే కంటే ముందు తన శత్రువుల్ని సంహరించాల్సి ఉంటుంది. ప్రిన్స్ రడామాకు ఈ ఆచారం పాటించాల్సి వచ్చింది. ఈ ఆచారం పాటించేందుకు రనావా బంధువుల్ని శత్రువుగా ప్రకటించి వారికి శిరచ్ఛేదనం చేశాడు. దీంతో భార్యాభర్తలిద్దరి మధ్య దూరం పెరిగింది. అయినా కూడా రనావా ప్రముఖ అర్ధాంగిగానే గుర్తింపును కలిగి ఉండేది. అయినా సరే రడావాతో కలిసి ఉండేది కాదు. ఇద్దరి మధ్య కలయిక లేక రనావా పిల్లలు లేకుండా ఉండిపోయింది. ఇతర భార్యలతో రడావా ఎక్కువ సమయం గడిపేసరికి రనావాకి చాలా అసూయగా ఉండేది. దీంతో రడావాని హత్య చేసి అధికార పీఠం మీద కూర్చోవాలని పథక రచన చేసింది. కొద్ది రోజుల పాటు అంతా సాఫీగానే సాగింది. 1828 జూలై 17 రోజున అకస్మాత్తుగా ప్రిన్స్ రడామా చనిపోయాడు. చనిపోయే నాటికి అతని వయసు 30 సంవత్సరాలు. రడామాను పథకం ప్రకారమే హత్య చేశారని మెడగాస్కర్ ప్రజల ఆరోపణ. దీంట్లో రనావా హస్తం ఉందని కూడా అనుకున్నారు. ఈ విషయం మీద విచారణ కూడా జరిగింది. కానీ రనావాకి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారం దొరకలేదు. అంతటా చర్చ సాగుతూనే ఉంది. ఆ సమయంలో రనావాకి పిల్లలు కూడా లేరు. అందుకే రనావా పెద్దక్క కొడుకు రాకుటోబ్ హక్కుదారుడవుతాడు. ఈ విషయం రనావాకి తెలుసు. కాబట్టి గద్దెనెక్కే ముందు ఆచారం ప్రకారం రాకుటోబ్ని హత్య చేసింది. అతను బతుకుంటే భవిష్యత్తు ఎప్పుడైనా తన అధికార పీఠం ఊడిపోవటం ఖాయమని రనావాకి తెలుసు. ప్రజలు కూడా తనకి విరోధులుగా మారవచ్చు. అందుకే ముందు జాగ్రత్తగా ఉండింది. రాకుటోబ్ చనిపోయాడు. అయినా సరే ఆ రాజవంశంలో ఇంకా అనేక మంది రనావాని ద్వేషించేవాళ్లున్నారు. అందుకే మౌనంగా విద్రోహ చర్యలకు సిద్ధపడటం మొదలుపెట్టారు. కానీ రనావా ఒక్కొక్కరిగా అందర్నీ తుదముట్టించింది. ఏడాది పాటు తన రాజవంశీయులను, ఇతర విద్రోహులను చంపుతూనే ఉంది. ఆ తర్వాత 1829 జూన్ 12న రనావా మెడగాస్కర్ రాజ్యపీఠాన్ని అధిరోహించింది. అధికార పగ్గాలు చేపట్టిన మరుక్షణమే రనావా తన పేరును రాణా వెలోనాగా మార్చుకుంది. మెడగాస్కర్ రాజ్యానికి తొలి మహిళా పాలకురాలిగా చరిత్రకెక్కింది.
ఇక తర్వాత మెడగాస్కర్ రాజ్యంలో హింసా రాజ్యం నడిచింది. దాదాపు ఈ హింస 30 ఏళ్ల పాటు కొనసాగింది. రణావాకి మహిళల్ని హత్య చేస్తే పాపం తగులుతుందని నమ్మకం ఉండేది. అందుకే ఆమె పురుషులు మాత్రమే హత్య చేస్తూ ఉండేది. ఆ కుటుంబాల్లోని మహిళల్ని జైల్లో ఉంచేది. వాళ్ళకి ఆహారం అందించకుండా చేసేది. వారు ఆకలితో అలమటిస్తూ ఆ జైళ్లలోనే ప్రాణాలు విడిచేవారు. రాణా వెలోనా యూరప్ దేశాల పట్ల వ్యతిరేకతతో ఉండేది. అందుకే యూరప్ నుండి వచ్చే భారీ సామాగ్రిని విధ్వంసం చేయించేది. యూరప్తో సంబంధాల్ని తెంచుకుంది. ఆమె సామ్రాజ్యంలో అనేక వృత్తులు చేసుకునే సాధారణ యూరోపియన్ పౌరులు కూడా ఉండేవారు. రాణి వెలోనా వాళ్ళందరినీ తిరిగి యూరప్ పంపించేసింది. వెలోనా వ్యవహార తీరుపై ఫ్రాన్స్ దేశానికి చాలా కోపం ఉండేది. ఇంకేముంది, మెడగాస్కర్పై దాడి చేయాలని నిర్ణయించుకుంది. తన ఆయుధాలన్నింటితో మెడగాస్కర్కి చేరుకుంది ఫ్రాన్స్ సైన్యం. అదే సమయంలో యుద్ధం కోసం బయలుదేరిన ఫ్రాన్స్ సైన్యం అడవిలో తలదాచుకుంది. సైన్యంలోని చాలామంది మలేరియా బారిన పడ్డారు. కారణం, ఈ మడగాస్కర్ అడవిలో భయంకరమైన దోమలుండేవి. దీంతో ఫ్రాన్స్ సైనికులు జబ్బుపడ్డారు. యుద్ధంలో ఓడిపోయారు. యుద్ధంలో ఓటమి తర్వాత ఫ్రాన్స్ సైనికుల్ని రాణా వెలోనా బందీలుగా మార్చింది. ఆ తర్వాత వారి తలలు నరికేసి సముద్రం ఒడ్డున పారేసింది. ఇది చూసిన వారికి రాణి పట్ల భయం ఉండాలని భావించేది. రాణికెప్పుడూ యూరప్ అంటే శత్రుభావనే ఉండేది. అందుకే తనకి ఎప్పుడూ ఒక భయం పనిచేసేది. యూరప్ సైనికులతో కలిసి తన సైనికులు తనకి విద్రోహం తలపెడతారని భయపడేది. అందుకే ఏ సైనికుని మీద అనుమానం కలిగినా వెంటనే ఆ సైనికుణ్ణి బంధించి పచ్చి కోడి మాంసం తినమని పరీక్ష పెట్టేది. అలా తినేందుకు ఎవరైతే సిద్ధపడరో వాళ్లని దేశద్రోహులుగా ముద్ర వేసేది. కాగే నూనెలో వేసి వారిని చంపించేది. రాణి వెలోనాకి క్రీస్తు మతం పట్ల కూడా ద్వేషం ఉండేది. అందుకే ఆ మతం పాటించే వారందరికీ మరణశిక్ష విధించేది. ఆ తర్వాత క్రమంగా ఆ మతం మీద నిషేధం కూడా విధించింది. ఎవరైనా ఆ మత ధర్మాలు ఆచరిస్తున్నారని తెలిస్తే వెంటనే వారికి మృత్యుదండన విధించేవారు. సామాన్యుల్ని వేధించడం అంటే రాణికి ఆనందంగా ఉండేది. జనం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే తనకి చాలా సంతోషం కలిగేది. అందుకే జనాన్ని చంపేందుకు రకరకాల పద్ధతులు, ప్రయోగాలు చేసేది. కాగే నూనె పోసేవారు. వాళ్ళు అరుపులు కేకలతో చావాలని కోరుకునేవారు. పైగా ఆ మరణదండన కూడా వారి కుటుంబ సభ్యుల ముందే అమలు పరిచేవారు. వాళ్ళు ఏడుస్తూ చస్తూ ఉంటే ఆనందించేది. ఇలాంటి వేధింపులతో రాణి వెలోనా పేరు మారుమ్రోగిపోయింది. ఈ చర్యలతో ఆమె రాజ్యంలోని ప్రజలు భయపడిపోయేవారు. రాణి వెలోనా పరిచయం ఒక ఫ్రెంచ్ నావికుడితో జరిగింది. అతను చాలా తెలివైన వాడే కాదు, రాజనీతిజ్ఞుడు. అతని తెలివితేటలకు ముగ్ధురాలై ఆధునిక ఆయుధం తయారు చేసి ఇవ్వమని అడిగింది. రాణి వెలోనా తన సైనికులకు పూర్తి స్వేచ్ఛనిచ్చేసింది. వారు ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని చెప్పింది. దీంతో సైనికులు మహిళల మీద దాడులు చేసేవారు. ఎవరైనా ప్రతిఘటిస్తే వారిని తుపాకీతో చంపేసేవారు. ఈ విషయంతో దేశమంతా హంగామా చెలరేగింది. దీంతో రాణి వెలోనా తన సైనికులకు అడవిలోకి వెళ్లి అడవి దున్నల్ని వేటాడమని ఆదేశించింది. వెంటనే సైనికులు రాణి భయానికి ఎలాంటి సన్నాహాలు చేసుకోకుండా అడవిలోకి వెళ్లిపోయారు. అడవి దున్నలతో పోరులో దాదాపు 10,000 మంది సైనికులు మరణించారు. రాణి పిచ్చి చర్యలు పతాక స్థాయికి చేరాయి. నెమ్మదిగా రాణి కుమారుడు పెద్దవాడయ్యాడు. అతనికి తన తల్లి చేసే పనులన్నీ తప్పుగా కనిపించేవి. చరిత్రలో చాలా చోట్ల ఆమె కొడుకే ఆమెను చంపేందుకు చాలాసార్లు ప్రయత్నించాడని దాఖలాలున్నాయి. రాణి తెలివైంది కాబట్టి కొడుకు పాచికలు పారలేదు. చివరికి 1881 ఆగస్టు 16న రాణి మృత్యువాత పడింది. దీంతో మెడగాస్కర్ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. తన 33 ఏళ్ల పాలనలో మెజార్టీ ప్రజలను మృత్యువు అంచుల వరకు లాక్కెళ్ళింది. అలాంటి వ్యక్తి గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.